హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూపించబోయే వీడియో వచ్చేసి మసాలా చికెన్ ఫ్రై. మనం ఎప్పుడు చేసే ఫ్రైలా కాకుండా ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మసాలా బాగా పట్టించి ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకున్నాను. నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసేసుకున్నాం. ఒక 4 కాశ్మీరీ చిల్లీ వేసుకుంటున్నాను. ఇవి కారం ఏమి ఉండవండి, మంచి కలర్ వస్తుంది వేసుకోవడం వల్ల. ఇవన్నీ గ్రైండ్ చేసేసుకున్నాం. గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఈ చికెన్లో వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా దంచి వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ముక్కలకు పట్టేలాగా. ఇలా బాగా మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. నేను 1/2 కిలో చికెన్కి చూపిస్తున్నానండి క్వాంటిటీ. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. మీకు గంట సేపు టైం లేదనుకుంటే ఒక 1/2 అవర్ అయినా ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. విధంగా ఉండే కడాయి పెట్టేసుకోండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకున్నా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసేసుకుందాం. చికెన్ ఫ్రై బటర్ వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు అది ఇష్టం లేకపోతే 1/2 బటర్ వేసుకొని 1/2 నూనె వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చికెన్లో వాటర్ ఊరుతాయి కదా, అవన్నీ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ని 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇంట్లో ఉండే వాటర్ అన్ని ఇంకిపోవాలండి. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజు టమాటాలు వేసుకుంటున్నాను కట్ చేసుకొని. పెద్దదైతే ఒకటే వేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. టమోటాలు పూర్తిగా మగ్గిపోవాలండి, అంతవరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మీకు అడుగు పట్టేస్తుంది అనిపిస్తే కొంచెం చేతిలోకి నీళ్ళు తీసుకొని చిలకరించేసుకోండి. మరి ఎక్కువ వేసేసుకోకండి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా కొంచెం నీళ్ళు తీసుకొని ఇలా చిలకరించేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఫ్రై రెడీ అయిపోయింది. ముక్క కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాం. వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకుందాం.
లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి. స్టవ్ ఆపేసుకుందాం. చికెన్ ఇష్టపడే వాళ్ళకి ఈ ఫ్రైని ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.